కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటను పడిచెవిన పెడుతుంటారు. అలాగే ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అర్థం చేసుకోకుండా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 16 ఏళ్ల కూతురిని రాత్రి చంపి ఉదయం ఏమీ ఎరగనట్లు డ్యూటీకి వెళ్లిపోయాడు. పక్కింటోళ్లకు కూడా డౌట్ రాలేదు. కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్తో చివరకు ఏమైందంటే, ఉత్తరప్రదేశ్ బాగ్పత్ శాంతినగర్ సమీపంలోని పంచీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తికి 4 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. వీరిలో జియా అనే బాలిక అందరికంటే పెద్దది. ప్రమోద్ స్థానికంగా హోంగార్డుగా పనిచేస్తుంటాడు. ఇలా ఉండగా 10వ తరగతి చదువుతున్న బాలిక చదవడంపై దృష్టి పెట్టకుండా తరచూ స్థానికంగా ఉండే యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు తండ్రి కంటపడింది. దీంతో ప్రమోద్ తన కూతుర్ని గట్టిగా మందలించాడు. ఇంకోసారి ఇలా చెయ్యకుండా చదువుపై దృష్టి పెట్టాలంటూ సూచించాడు. అయితే జియా ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ యువకుడితో తన కూతురు కలిసి ఉండడాన్ని ప్రమోద్ గమనించాడు. దీంతో కూతురుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే జియా మాత్రం సదరు యువకుడితో మాట్లాడుతూనే ఉండేది. ఫిబ్రవరి 23న కూడా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండటంతో ప్రమోద్ కోపం కట్టలు తెంచుకుంది. కూతురుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత కూతురు మృతదేహాన్ని సోదరుడు మోహిత్తో కలిసి సమీపంలో ఓ నదిలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు డ్యూటీకి వెళ్లిపోయాడు. మార్చి 1న గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమోద్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఇక ఇదిలా ఉంటే వారిద్దరి పెళ్లి జరిగి 12 ఏళ్లకు పైమాటే. 5 మంది పిల్లలతో కుటుంబం ఎంతో సంతోషంగా గడుపుతోంది. భార్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించింది భర్తకు. దీంతో ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. రాను రాను భార్య మీద అనుమానం మొదలైంది. ఆ అనుమానం అతనిని కుదురుగా ఉండనివ్వలేదు. విషయం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా ఆమె మొబైల్ తీసుకుని అందులో ఫోన్ కాల్స్ రికార్డ్ అయ్యేలా సీక్రెట్గా సెట్టింగ్స్ మార్చాడు. కొన్ని రోజుల తర్వాత భార్య లేని సమయంలో ఫోన్ కాల్ రికార్డింగ్స్ విని షాక్ అయ్యాడు. ఒకరు కాదు, 2 కాదు, ఏకంగా కుటుంబంలోని 7 మందిని బలి తీసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో ఖలీఫా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శంకరరాం అనే 41 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు బద్లీ. ఈమె వయస్సు 31 సంవత్సరాలు. వీరిద్దరికీ 5 మంది పిల్లలున్నారు. వీరిలో 3 కూతుర్లు కాగా 2 కొడుకులు. మొదట్లో వీరి కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేది. కాని రాను రాను బద్లీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రోజూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండేది. ఎవరితో మాట్లాడుతున్నావని శంకర్రాం అడిగితే స్నేహితులని చెప్పేది. ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ స్నేహితులు ఎవరు అనుకున్నాడు అతను. ఆమె అబద్ధం చెబుతున్న విషయం అర్థమైంది. దీంతో శంకర్రాంకు భార్య మీద అనుమానం మొదలైంది. విషయం తెలుసుకోవాలని బద్లీ మొబైల్లో ఫోన్ రికార్డ్ సెట్టింగ్స్ మార్చాడు. ఆమె లేని సమయంలో ఆ ఫోన్ రికార్డ్స్ అన్నీ విన్నాడు. తమ పొరుగింట్లో ఉండే కుర్రాడితో బద్లీ మాట్లాడుతోందనే విషయం అర్థమైంది. భార్యను తల్లి దగ్గరకు తీసుకువెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తల్లి కొడుకులిద్దరూ బద్లీని ప్రవర్తన మార్చుకోమని చెప్పారు. అయినా ఆమె వారి మాటలు పెడచెవిన పెట్టింది. దీంతో శంకర్రాం పంచాయతీ పెట్టించాడు. పంచాయతీలో పెద్దల సమక్షంలో తీర్పు జరిగింది. బద్లీ పొరుగింటి వ్యక్తితో మాట్లాడకూడదని పంచాయతీ పెద్దలు చెప్పారు. అయితే పొరుగింటి వ్యక్తి పంచాయతీ జరిగిన మరుసటి రోజే శంకర్రాంకు ఫోన్ చేసి, నువ్వు పంచాయతీ పన్ను కట్టి ఏం సాధించావంటూ దెప్పిపొడిచాడు. దీంతో శంకర్రాం మనస్తాపానికి గురయ్యాడు. తల్లి దగ్గరకు వెళ్లి బాధపడ్డాడు. నేను చచ్చిపోతాను, లేదంటే వాళ్లనైనా చంపేస్తాను అని తల్లితో చెప్పాడు. అతనేదో ఆవేశంలో అలా మాట్లాడుతున్నాడనుకుని తల్లి శంకర్రాంతో అన్నీ మెల్లగా సర్దుకుంటాయి, అలాంటి పిచ్చి ఆలోచనలు వదిలిపెట్టు అని చెప్పింది. శంకర్రాం తల్లి ముందు తలాడించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కాని అతని అభిప్రాయం మాత్రం ఏమీ మారలేదు. చివరకు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తను చనిపోతే పిల్లలను భార్య సరిగా చూసుకుంటుందో లేదోనని పిల్లలను తనతో తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. వాళ్లు వెళుతుంటే భార్య కూడా అతనితో వెళ్ళింది. ఆమె తప్పు ఆమెకు అర్థమై ఊరందరి ముందు ఆమెకు అవమానంలా అనిపించింది. దాంతో ఆమె కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు 7 మంది ఇంటి నుండి బయలుదేరి గుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తరువాత సిద్ధేశ్వరం వెళ్లారు. శంకర్రాం పిల్లలకు ఐస్ క్రీం, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు తీసుకొచ్చిచ్చాడు. మా డాడీ ఈరోజు మాకెన్ని తినుబండారాలు తినిపిస్తున్నాడో అని పిల్లలు సంతోషపడ్డారు. కాని వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు.
4 ఏళ్ల చిన్నపిల్లాడికి తప్ప అందరి చేతులకు కట్లు కట్టేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో పిల్లలను కాలువలో తోసి భార్యాభర్తలు కూడా కాలువలో దూకేశారు. వీరందరినీ విగత జీవులుగా గ్రామంలోకి తీసుకెళ్లగానే గ్రామం మొత్తం విషాదం అలుముకుంది. శంకర్రాం సోదరుడు పొరుగింటి వ్యక్తి వల్లే ఇదంతా జరిగిందంటూ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులను 7 మందిని ఒకే చితిపై దహనం చేయడం అందరి మనసులను బరువెక్కిస్తోంది. కాగా భార్యాభర్తల గొడవకు పిల్లలకు ఏం సంబంధం? అమాయకమైన 5 మంది పిల్లల ప్రాణాలు ఇలా తీయడం ఎంత దారుణమంటున్నారు స్థానిక ప్రజలు.